డెక్కన్ 24/7, టైమ్స్ నౌ, ఇండియా టీవీ, న్యూస్ ఎరేనా లాంటి దాదాపు 13 సర్వే సంస్థలు ఈ మధ్యకాలంలో రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రతి సర్వే రిపోర్ట్లో వైఎస్ఆర్సీపీ అయితే హైయెస్ట్ మెజారిటీ సీట్స్తో గెలుస్తుందన్న రిపోర్ట్ మనం చూసాం. అయితే ఏమాత్రం క్రెడిబిలిటీ లేని, జ్ఞానం లేని ఒక సీ ఓటర్ అనే సంస్థ ఈ ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఒక టీడీపీ గెలుస్తుంది అనే ఒక సర్వే ఇవ్వటం అత్యంత హాస్యాస్పదంగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 2014 2019 రీసెంట్గా జరిగిన 2023లోని తెలంగాణ ఎలక్షన్స్ సమయంలో కూడా వాళ్ళు ఇచ్చిన సర్వేలన్నీ ఫెయిల్ అయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి సీ ఓటర్ అనే ఒక క్రెడిబిలిటీ లేని, ఏమాత్రం జ్ఞానం లేని, ప్రజలు నమ్మలేని ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని టీడీపీ ఈరోజు మేము గెలుస్తున్నామని సంకలు గుద్దుకోవటం వాళ్ళ పార్టీ యొక్క దౌర్భాగ్యమని, దుర్భర పరిస్థితి అని నేను తెలియజేస్తూ సీ ఓటర్ యొక్క అనాలిసిస్ని నమ్మవలసిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ముగిస్తాను.